ఇస్తోడు చూస్తే సస్తోడు కూడా లేచి వచ్చిందట ఒక సాధనం చెప్తారు వెనకడికి. ఎందుకు చెప్తున్నా ముచ్చట అంటే ఈ చదువు చెప్పే చదువు పంతులు అంత ఉంటారుగా వీళ్ళంతా ఈ మధ్యలో పాడైపోను. మరి అలాగే ఏమైందో కొంతమందికి, అంతమంది ఏం కాదు కానీ కొంతమంది డబ్బుగాళ్ళు చిన్నపాటి అవకతవకలు చేస్తున్నట. ఏంటి బయట అయ్యి గతంలో ఉద్యోగం వచ్చిందనుకో ఏ జిల్లాలలోకి ఆ జిల్లాలో ఉద్యోగం వచ్చేది. ఇక అది నడుస్తున్న తరుణంలో మరి తర్వాత ఇక తెలంగాణ వచ్చినాక మరి కేసీఆర్కి మరి ఏమనిపించింది ఆయన పానానికి కానీ ఇక అన్ని మార్చినట్టు ఆయన ఇది కూడా మార్చిండు అనుకోరా. అది 317 ఒక జీవో తీసుకొచ్చిండు. ఆ 317 జీవో రాగానే ఏమైంది, సార్లు నల్గొండలు ఉన్నాయన పట్టణంలో ఉన్నాయని ఇంకొక ఆడున్నా ఇటు మొత్తం రాష్ట్రం మొత్తం తిరగబెట్టారు. అందులో ఏమైంది, ఒక్క ఇంట్లో గట్టినే భార్య భర్తలకు ఉద్యోగం ఉందనుకో, లేకపోతే తండ్రి కొడుకో, లేకపోతే తల్లికి పిల్లకో, సరే పిల్ల అంటే మళ్ళీ బాధపడకో పంతలమ్మ గిట్ట ఉద్యోగాలు ఒక్క ఇంట్లో 2-3 ఉన్నాయి అనుకో, ఇక వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాస్తవానికి ఇప్పుడు 6 నెలలు అడ్డిటి పోయేసరికి మరి రోడ్డు పెట్టాలి వీళ్ళకు. ఇక మళ్ళీ ఎట్లా సార్ మరి మా పరిస్థితి అంత ఆగమైంది అనగానే ఆ తర్వాత నంట ఒకటి తీసుకొచ్చినట్ట పేపర్కే ఇచ్చి, నేనైతే అబద్ధం ఏం చెప్తున్నాను కానీ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు అని పెట్టినట. అంటే ఇక ఒప్పందం ఏమంటారు కుండమార్పులు అంటారుగా, నేను ఆడికి వస్తా సార్ నువ్వు వీడికి వస్తావా, అయితే ఇద్దరికి అండర్స్టాండింగ్ మీద అక్కడిక్కడ మారేటట్టు ఇంకోటి తీసుకొచ్చిరట. ఇంకో గాడ వచ్చింది అసలుకి. ఈ అసలు పంచాయతీ వచ్చిందంటే ఇంకో గాయనే వచ్చింది. ఇప్పుడు ఈ నవ్వులు మన ఒక పెద్ద మనిషి ఇక చూడురి ఒక సారు గట్కేసార్లు అంట. ఆ గట్కేసార్లో ఉన్న సారు ఆయనకు ఇంకో ఏడాదే ఉందట. ఇక పాపం పెద్ద మనిషి అయినట్టుండు. ఇక ఏడాది అయితే రిటైర్మెంట్ అవుతారంట. ఆ రిటైర్మెంట్ అయితే అలా కూడా ఉంటాయి వాట్సాప్ గ్రూపులు. ఆ వాట్సాప్ గ్రూప్లలో చిన్నపాటి మెసేజ్ పెట్టినట్ట. ఇక నాకు ఏడాదే ఉన్నది మరి ఎట్లా చేసి నేను వేరే కాడికి పోనీకి ఉన్నా మరి వాళ్ళన్న ఈ గట్కేసారి వస్తూ ఉండరా అని మెసేజ్ పెట్టినట్ట. ఏమంటే ఇంకోసారి ఆదిలాబాద్కి వెళ్ళి ఆ సారు సార్ నేను వస్తా సార్ ఎట్లా చేసి గట్కేసార్కు మరి చూడరా సార్ ఏమన్నా అంటే మరి ఉత్తగెట్ట పోతా నేను పాడాయి ఉత్తగోను కదా రోగం ఉత్తగ వస్తే గొల్లుతో వస్తాయి రావుగా ఏమన్నట్టు మరి ఎన్ని కావాలి సార్ అంటే ఏకంగా 50 లక్షలు పెట్టినట్టు ఎస్టర్ 50 లక్షలు ఇస్తా నువ్వు వాడికెళ్ళి వెళ్ళి ఇటు ఏది మన ఆదిలాబాద్కి వస్తావా సార్ అని అడిగినట్ట. ఇక చూడు ఆదిలాబాద్ అయినా పోతా నేను అరగలో అయినా పోతా ఏడైనా పోతా ఏడాది ఉంది ఆడంగా కళ్ళు మూసుకుంటే అయిపోయి బొచ్చటి సెలవులు ఉంటే అవసరమైతే పెద్ద మనిషి అయినా ఏముంది జ్వరం వచ్చిందో అట్నో ఎట్నో అని ఇంటికాడ ఉన్నాగా వెళ్ళిపోద్ది. 50 లక్షలు తీసుకున్నట ఆయన ఇటు వచ్చి కట్కేసారి ఈయన పోయి ఆదిలాబాద్లో పడ్డట కథం పైన 50 లక్షలు ఆయన. ఇంకోసారు రంగారెడ్డి జిల్లా అంట షాద్నగర్లో ఆయన లెక్కలు చెప్తున్నారట సారు ఆయన 23 లక్షలు ఇంకొక సారు 18 లక్షలు ఓసారి 17 లక్షలు ఈ లచ్చలు ఏడుకెళ్ళి వస్తున్నాయి సార్ నాకు అర్థమవుతలేదు మీకు. సరే మీ పైలే కావచ్చు కానీ మీరు మరి గిట చేస్తే ఎటపాడైతారు చెప్పురు. ఇక ఇప్పుడు వాస్తవానికి ఇది వచ్చింది ఏడా 317 దేవడము వీళ్ళంతా అక్కడిక్కడ పోవడం మామూలుగా పెడితే ఇప్పుడు ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు అనేటివి ఈ ఉమ్మడి జిల్లాలకు పెడితే బాగుండు. ఇప్పుడు నల్గొండ జిల్లా ఉంది, ఒకటి యాదాద్రి ఉండే, ఒకటి సూర్యాపేట ఉండే, ఒకటి భువనగిరి ఉండే. గిక్కడోళ్ళకి ఎట్లా చేసి మారే ఉపాయం చేస్తే బాగుండు. కానీ మీరు రాష్ట్రం మొత్తం అనేసరికల్లా పాడైపోయిన సార్లు కూడా చదువు చెప్పే సార్లు కూడా ఆగమయ్యే కాలం వచ్చింది. మరి ఇలా ఇప్పుడు సార్లనందుమా ప్రభుత్వానందుమా ఇక ఎవరినాలు అనేది మీరు కామెంట్ రూపకంగా మీరే చెప్పాలి. ఇక ఎందుకంటే ఇప్పుడు ఏది మన చదువుల మంత్రి వాళ్ళంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పెద్ద పటేల్ దగ్గరనే ఉంది. మరి ఈయనని ఏమైనా సొరవ తీసుకొని మరి ఏమైనా చేస్తాడేమో తెలియదు. కానీ ఈ లక్షల దగ్గర 100 కోట్లు అంటే ఇప్పటికి ఇటువంటి రూపాయలని చేతులు మారడంలో 100 కోట్లు వస్తున్నాయట. మరి సార్లు ఈ సార్లు కూడా పాడే కొంతమంది అందరేది కాయ కానీ కొంతమంది మంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు మరి పహలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. మరి అవసరాలా వాళ్ళకి అవసరం దగ్గర తిరగాలంటే మరి ఇక పహలదే ఉంది వెయ్యాలి రేపటి తపాసం కానీ పని వెళ్ళాలి ముందుగా లేడా ఇగో గట్లా ఉందట చూడు కథ. ఇక